ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 55వ భాగం 28-25 ఉద్ధవ గీత, ఉద్ధవ ప్రశ్న వాటి గురించి చెప్తున్నా. ఉద్ధవుడు యాదవ కులంలో బుద్ధి సంపన్నత కలవాడు. అతనికి హృదయంలో మహాప్రళయం వంటి లేదు రాబోతోందని తోచే. వెంటనే కృష్ణుడి కాళ్ళు పట్టుకున్నా. దేవా, మాకు నీకంటే దిక్కుకెవరు లేరుగా, దిక్కెవరు లేరు. నీ తలపు నేను తెలుసుకున్న మనసు ఆలోచన ఎదుకురాన్ని ఉపసంహరించబోతున్నా. నిన్ను నీవు లోపలకు తీసుకునే పద్దేశంలో ఉన్నా. మేమంతా నీ నీడలులాగా ఇంతకాలం బతికా. నువ్వు అవతార పరిసమాప్తి చేస్తే మా గతేవైపో, మేమేమైపో, మాకొక దారి చూపాలు అని ఆర్తుడై వేడే. అప్పుడు జ్ఞానమూర్తి వాసుదేవుడు ముడుపు యుద్ధరంగల్ పార్థుడికి గీతోపదేశం చేసినట్లుగా చేశారు. దానికి ముందు కొన్ని సాధారణమైన మాటలు ఇలా అన్నారు. ఉద్ధవ, బ్రహ్మ మొదలైన మహాత్ములు నన్ను ప్రార్థించారు. భూమి బరువును తొలగించాలని కోరారు. మహాకురుక్షేత్ర సంగ్రామంలో ఆ పని కొంతవరకు పూర్తయి. ఇంకా మన యాదవులు వీరిని వేరొక జాతి వాడు ఏం చెయ్యలేడు. వీరిలో వీళ్ళకే వైరం పుడుతుంది. ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారు. ఇవాళ మొదలు వారం రోజుల్లో ఈ ద్వారక సముద్రంలో ముంచేస్తుంది. దాంతో ఎదుకులమంతా అంతరించిపోతుంది. అది ద్వాపర యుగం ముగిం. కలియుగం తలచూపుతుంది. మానవులు ధర్మమంటే లెక్కలేని వాళ్ళవుతారు. సదాచారం మంట గలిసిపోతుంది. అన్యాయం రాజ్యమేలుతుంది. అతి రోషం విషం కక్కుతూ ఉంటుంది. ప్రాణులు బుద్ధి బండబారిపోతుంది. ఆయు క్షీణం జరుగుతుంది. వెరపు గొలిపే రోగాలు ముదిరిపోయి ప్రాణులు విలవిలలాడిపోతారు. ఏ పని ఫలితాన్నివ్వదు. నాస్తికులు పెరుగుతారు. వారి బుద్ధులను పెడదారి పట్టిస్తూ ఉంటారు. నాయన, నువ్వు ఉత్తమ శీలం రూపు కట్టిన మహాత్ముడవు. రాబోయే ఘోరమైన ఆపదలను చూడలేవు. చుట్టాల మీద, స్నేహితుల మీద తగులాన్ని తెంచుకేసుకో, అంటే బంధాన్ని తెంచేసుకో. దేనిలోనూ కూడా మమకారం పెట్టుకో. ముక్కులో గాలి ఆడుతున్నంత వరకు పుణ్యతీర్థాలు సేవించుకోడు. ఇంద్రియ సుఖాలం కోసం వెంపరలాడకుడు. భగవద్ధ్యానం విడవకుండా కాలం వెళ్ళబుచ్చు. చూడు నాయన, ఈ ఇంద్రియాలకు అందే విషయాలన్నీ నశించేవి. నరుడు ఏదో పొందాలనుకుంటూ ఉన్నదాన్ని కూడా ఓడగొట్టుకుంటూ నిరంతరం ఏడుస్తూ ఉంటాడు. తనకంటే 1000 రెట్ల బలం కలిగిన మహాగజాన్ని మావటివాడు తన తెలివితేటలతో వశం చేసుకొని దాని కీలు బొమ్మలా ఆడిస్తా. అదేవిధంగా బుద్ధిమంతుడు ఇంద్రియాలను తన వశం చేసుకోవాలి. మనస్సు పొందే వికారాలకు అంతూ పొంతూలే. దాని ఫలితం సర్వనాశనం. అది గమనించ. దాన్ని అణచివేయాలి. పెళ్ళాం కావాలి, పిల్లలు కావాలి, డబ్బు కావాలని 3 ఏషణాలు మనిషిని నిలవనీరు. కనుక అటు ఇటు గుంజేస్తూ అతలాకుతలం చేసేస్తూ ఆ రోగానికి ఒకే ఒక మందు ఉంది. దానికి వైరాగ్యమని పేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరమాత్మ అన్నీ అమర్చి ఉంచాడు. నేను దేనికోసం నా కరణాలను, మనసు, మాట, చేష్టలను కట్టిపెట్టాలి, కష్టపెట్టాలి. హాయిగా ఈ 3ంటిని భగవంతుడి పాదాల దగ్గర కట్టి పడేస్తే పరమానంద వీధి విహారం చెయ్యగలుగుతాను కదా అనుకోవటం ఏదైతే ఉందో అదే వైరాగ్యం. వివేకంతో గమనించు ఉద్ధవ. కనబడుతున్న విశ్వమంతా కనబడిన ఆత్మలో నెలకొని ఉంది.
కుండ అనే పేరు పెట్టి నువ్వు వ్యవహరిస్తున్నంత మట్టి. కాబట్టి విశ్వమంతా విష్ణుమయమనే పరమ సత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటే సుఖం దుఃఖం రెండూ ఉండవు, ఆనందం ఒక్కటే ఉంటుంది. ఉద్ధవ ప్రశ్న. ఉద్ధవుడు కృష్ణస్వామికి ప్రణామం చేసి ఇలా అన్నాడు: స్వామి, సన్యాసం అలవర్చుకోవడం అందరికీ తేలిక కాదు. సాధారణ వ్యక్తులు ఆ మార్గంలో వెళ్ళలేరు. నీ మాయలో మునిగిన సామాన్య జనులు సంసారమనే సముద్రాన్ని దాటటం ఎలా? నేను నీ సేవకుడిని. నా మీద దయత ఆ విషయం నాకు చెప్పు. సృష్టిలో బ్రహ్మ మొదలైన దేవజాతి వాళ్ళు కూడా వెలపల వెలియనిచ్చే వస్తువులను చూసి పరమాత్మను గురించి నిశ్చయ జ్ఞానం పొందలేకపోతున్నారు. కానీ నీ మీద అచంచలమైన భక్తి గల పరమ భాగవతుడు ఆ మాయను తొలగించుకొని నిన్ను తెలుసుకోగలుగుతారు. సంసారంలో చిక్కుకొని పరిభ్రమించే వాళ్ళకైనా ఇతరులకైనా నీ నామాన్ని స్మరిస్తే మోక్ష సామ్రాజ్యం లభిస్తుందంట. నేను నీ పాదాలు పట్టుకుంటా, నన్ను నువ్వే రక్షించాలి, నాపై జాలి చూపు, నా ప్రశ్నకు బదులు చెప్పు అని భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుడి అనుగ్రహం. అప్పుడు వాసుదేవుడు ఉద్ధవుడితో ఇలా అన్నాడు: ఉద్ధవా, మానవుడికి ఆత్మ విషయంలో తన ఆత్మే గురు. బుద్ధిని కుదురు చేసుకొని చెడ్డదారుల్లో పోకుండా దాన్ని నియంత్రించుకోవాలి. సన్మార్గంలో సంచరించే శీలాన్ని పెంపొందించుకుంటే నువ్వు నన్ను చేరుకుంటావు. సర్వానికి మూలశక్తినైనది నేను మాత్రమే. సాంఖ్యతత్వ జ్ఞానం కలవ ఎడతెగని భావంతో నన్ను పురుషుడుగా హృదయంలో పదిలపరుచుకుంటా. సృష్టిని గమనించవయ్యా. ఇందులో 1, 2, 3, 4 అనేక పాదాలు గల జీవరాశులు. ఒంటికి పాదం అంటే ఒకే కాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు, అలా అనేక పాదాలు కలిగిన జంతువులు ఉన్నాయి. జీవరాశి వాటిలో 2 కాళ్ళు మాత్రమే కలిగిన మనుష్యులు తక్కువ జీవరాశుల కంటే మేలైన వారిలో మళ్ళీ నిరంతర వాసుదేవ ధ్యానమే చేస్తూ ఉండే యోగీంద్రులున్నారే, వాళ్ళు ఉత్తములయ్యా. వాళ్ళకంటే గొప్పవాడు పరమ యోగీశ్వరు. ఎందుకంటే వాడు శుద్ధమైన సత్వగుణం చేతనే పట్టుబడే వాళ్ళు పరమాత్మ అనే జ్ఞానం వాళ్లకు ఉంది కనుక అలాంటి దానిలో అలాంటి వాళ్ళు తమ హృదయ సదనంలో జీవాత్మ పరమాత్మలను ఒక్కటిగా చేసేసి నాది అయిన సగుణ రూపానికి తమ హృదయం మందిరంగా నిలుపుకుంటారు. అంటే నన్ను ప్రతిష్ఠించుకుంటారు మనస్సు. అలాంటి వాళ్ళని పరమ జ్ఞానులని కూడా అంటారు. ఉద్ధవ, దీనికి సంబంధించిన అవధూత యదు అనే సంవాదం ఒకటి ఉంది, ఇతిహాసం. అది చెప్తా వినవయ్యా శ్రద్ధగా. అవధూత యదు సంవాదం అని వాసుదేవుడు ఒక పాతకాల ఇతిహాసాన్ని ఇలా చెప్పారు. యదు మహారాజు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చారు. చూడటానికి చాలా వింతగా ఉంటారు. వాళ్ళకం చూస్తే ఒక కొంప గోడు ఉన్నవాడిలాగా కనపడ్డాడు. కానీ మొహం నిండుగా పరితృప్తి ఉంది వాడు. అతన్ని చూసి రాజు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆయన, అయ్యా, నాకు 24 గురువులున్నారు. వారి వల్ల ప్రవిమలమైనటువంటి పవిత్రమైన విజ్ఞానం పొందగలిగిన వాడనై దేశదిమ్మరిగా ఉంటూ ఉన్నా. అప్పుడు స్వామి, జీవుడు లోభం, మోహం,
మొదలైన శత్రువులని వదలకొట్టుకొని జనార్దనుణ్ణి ఏ విధంగా చేరుకుంటారో నాకు వివరించి చెప్పండి మహాత్మా అని ప్రార్థిస్తే ఆ యదు మహారాజు అప్పుడు ఆ అవధూత లౌకిక బంధాలన్నిటినీ తోసి పారేసిన తత్వజ్ఞుడు రాజు యదురాజుతో ఇలా అన్నాడు, అయ్యా, ఇతరుల ధనాన్ని ఆశించద్దు, ఇతర కాంతలను గురించి భావించద్దు, ఇతరులను తప్పు పట్టద్దు, నిందించద్దు. మంచి పటిమ ఉన్నప్పుడే దేహాభిమానాన్ని వదిలేయాలి. చేతులు కాళ్ళు పనిచేయనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు. బుద్ధిలో చంచలత లేకుండా చూసుకో. వాత పిత్త శ్లేష్మాని 3 దోషాలు విజృంభించి దేహాన్ని ముప్పు తిప్పలు పెట్టక ముందే భగవంతుడి యందు భక్తి భావాన్ని పెంపొందించుకో. తన భక్తి పంట పాకానికి వచ్చేదానికి సంబంధించిన ప్రజ్ఞను తెలివితేటలు ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. దానితో అతడు లంపటం నుండి విడుదల పొందుతాడు. అవ్యయమైన అంటే అంతులేనటువంటి అవ్యయమైన ఆనందం పొందుతాడు. ఇల్లు, పిల్లలు, పిల్లాజల్ల, కొంప గోడు అనుకుంటూ మమకారమనే మాయ రోగాన్ని పెంచుకుంటూ పోతే మానవుడికి దక్కేది నరకమే, దుఃఖమే. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ, పావురం కథ ఉంది, చెప్తా విని. పావురం పడిన పాలు. ఒక మహారణ్యంలో ఒక పావురం ఉంది. అది ఒక ఆడపావురాన్ని చేరదీసింది, గూడు పెట్టుకుంది. ఆ 2 మహామోహంతో సంసార ధర్మాన్ని చేసుకుంటూ సంతానాన్ని పెంచాయి. నేను నా పిల్లలు హాయిగా ఉన్నామనుకుంటూ ఆ మగపావురం ఉండగా ఒకనాడు ఒక వేటగాడు వలవేసి ఆడుపావురాన్ని పిల్లల్ని బంధించేశాడు. బెంబేలు పడిన మగపావురం కూడా వాటి మీద మమకారం, వాటి మీద అంటే పిల్ల వదులుకోకల వలలో చిక్కుకొని కట్టుకొని అన్ని పావురాలు నశించిపోయాయి. దీనివల్ల మనకు తెలిసొచ్చే విషయం ఏమిటి? మోహం అన్ని ప్రమాదాలకు మూలకాలు. అలాంటి మోహాన్ని భగవంతుడి మీద పెట్టుకుంటే లభించేది ప్రమోదం, లేకపోతే ప్రమాదం. కనుక ఈ విషయంలోనే 24 గురువులుగా భావించా. ఒక్కొక్కరి వలన ఒక్కొక్క గుణాన్ని తెలుసుకొని వివేకం సంపాదించి ఆ గురువులను నేర్చుకున్న పాఠాలను చెప్తా విను. మొదటి గురువు భూమాత, నేలత. ఆ తల్లి ఏ కష్టాన్నైనా ఎలా తట్టుకోవాలో, సహనం అంటే ఏమిటో నాకు నేర్పిన చల్లని తల్లి. రెండవ గురువు వాయుదేవుడు. ఆయన నాకు తన ప్రవృత్తి వలన ఇతరులకు అన్ని కాలాలలో ఎలా తోడ్పడాలో బోధించారు. వాయువులైతే ప్రాణం తీసుకోలేం, ఊపిరి నిలవదు, చస్తాం. కానీ గాలి సర్వదేహాలకు వెలుపల లోపల మన మనం అడగకుండా సాయం చేస్తోంది కదా. అంటే అడగకుండా సహాయం చెయ్యాలి ఎవడైనా. మూడవ గురువు ఆకాశం. దాన్ని విష్ణు పదం అని అంటారు. అది కాలం సృష్టించిన గుణాలతో ఎవరికి అందుబాటులో లేకుండా, ఎవరికి తగలకుండా, అంటు లేకుండా ఉండే స్థితిని బోధిస్తుంది. నాలుగవ గురువు నీరు. పంచభూతాలు గురువులేనర్థం. లోపల వెలుపల మాలిన్యాలను తొలగించి జీవుణ్ణి శౌచం కలవాడిగా, ఆరోగ్యం శుభ్రత కలవాడిగా చేస్తుంది. ఐదవ గురువు అగ్ని. జలం కూడా తొలగించలే మాలిన్యాన్ని తొలగించే శక్తి సంపద అగ్నిదేవుడికి. కాచకుండా తాగిన నీరు జబ్బు చేస్తుంది, కానీ
కాచిన నీరు తాగితే అందులో బ్యాక్టీరియా అంతా నశించి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని మనకు తెలియకుండా చెప్పారు. 6వ గురువు చంద్రుడు, 7వ గురువు సూర్యుడు. వీళ్ళిద్దరూ ఒక మహా విషయాన్ని నాకు బోధించారు. అది తక్కువ, ఇది ఎక్కువ అనే దాంతో సంబంధం లేకుండా అందరిని, అన్నిటిని ఒకే విధంగా దగ్గర తీసుకుంటారు. వాళ్ళ పని అయిన తర్వాత అదే విధంగా వదిలేస్తూ, అంటే సర్వం మీద సమభావంతో మెలగటం సూర్యచంద్రుడి దగ్గర నేను నేర్చుకుని ఈ గొప్ప లక్షణాన్ని వాళ్ళిద్దరి దగ్గర నేర్చాను. పావురం నా 8వ గురు. అది మెల్లగా మరొక పావురంతో సంగమం పెట్టుకొని సంసారం పెంచుకొని చూస్తూ ఉండగానే నాశనమైపోయింది. దానికి గమని సంఘం సర్వ వినాశకరం, అంటే బంధం అనేది బాగా వినాశం కలిగిస్తుందని నేర్చుకున్నా. అజగరం అంటే కొండ చెలువ నా 9వ గురు. దాన్ని గమనించగా ఒక విజ్ఞానం నాకు కలిగింది. అది సాధారణంగా తిండి కోసం వెంపర్లాడదు. తెలుసో తెలియకు ఏదో ఒక జంతువు దాని నోటి దగ్గర తచ్చాడుతూ ఉంటుంది. అదే భగవంతుడు తనకు కల్పించే ఆహారం అని మింగేస్తూ. తిండి విషయంలో ఎటువంటి భావన చాలా గొప్ప. ఆ విషయంలో అది నాకు గురు. ఒక మారు అలా తిరుగుతూ ఉంటే సముద్రం నాకు కనిపించి అది నా 10వ గురు. పరిశీలించ నిరంతరం అలలతో ఎగిసి పడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి వెనక్కి కుంగిపోతూ ఉంటుంది. పరిస్థితులకు అనుకూలించకపోతే ఒదిగి ఉండటం ఎలాగో సముద్రం నాకు నేర్పింది. మన చేత కాకపోతే వెనక్కి తగ్గటం అన్నమాట. అలాగే శలభం అంటే మిడత లాంటిది ఒక 11వ గురు. మంటను చూసి పండనుకుంటుంది, అందులోకి దూకి ఆహుతైపో. అలా కాకుండా తన శక్తి ఎంతో గమనించి దానికి తగినట్లుగా బతకడం ఆ మిడతను గురించి, లేకపోతే దీప పురుగుల గురించి నేను నేర్చుకున్నా. 12 తుమ్మెద పూల తోటలో తిరుగుతూ ఉంటుంది. 100ల కొలదిగా పువ్వులు దానికి అందుబాటు. అలా వాడుతుంది, ఇలా వేస్తూ ఏం చేస్తుందా అని పరిశీలించి ప్రతి పుష్పంలో ఒక్కొక్క బొట్టు రసాన్ని సారమాత్రంగా తీసుకుంటారు. అది అలా ఉండాలి. 13 ఏళ్ళు ఆడ ఏనుగు మీద కామభావంతో ఎనలేని బలం గల ఏనుగు పెద్ద గూతులో పడిపోయి తనకంటే చాలా తక్కువ బలం గల మనిషికి చిక్కిపోతుంది. కాబట్టి కొయ్య బొమ్మనైన యువతిని కాలితోనైనా తాక్కూడదు అనే పాఠం ఏనుగు వల్ల నేను నేర్చి. 14 తేనెటి సర్వకాలాలలో పువ్వులలో ఉండే సారాన్ని కూడబెట్టే పనిలోనే నిమగ్నమై ఆ విధంగా నరుడు సార సంగ్రహణలు విజ్ఞానాన్ని సముపార్జించడం నిరంతరం మనస్సు పెట్టి పనిచేయి. 15 లేచి వేటగాడు చెవికి ఇంపుగా గానం వినిపిస్తాడు. దాని మీద మోహంతో లేని వెళ్ళి వాడి వలలో చిక్కుపడు. కనుక దేని మీద వ్యామోహం పెట్టుకోకూడదు. లేని వల్ల నేను గ్రహించా. 16 చేప నాలుక అదుపులో పెట్టుకోలేకపోతే గాలానికి చెక్కి ప్రాణాలను పోగొట్టుకుంటుంది చేప. కనుక నాలుకపై మనకి అదుపు ఉండాలని చేపను చూసి నేర్చా. 17 పింగళ అనే వేసి విదేహ నగరంలో ఉండేది. ఆమె ధనకామంతో విటలను ఆకర్షించడానికి చక్కగా అలంకరించుకొని ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఎందరో ఆమె అందచందాలకు మోహపడి సొమ్ములు వదిలించుకొని పోయేవాడు. కానీ ఆమె ఆశ తీర ఇంకెవడో రావాలి, ఇంకా డబ్బు కావాలి అనుకుంటూ లోపలికి వెలుపలికి తిరుగుతూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపే.
ఆమెకు ఆశ మాత్రమే మిగిలింది. మొగం వాడిపోయింది, నిస్సత్తువ కుంగదీసింది, మనసు ఆదవదలై. అప్పుడు తెలిసొచ్చింది ఆమె నిర్వేదం దేహబంధానికి కత్తిలాంటి, అది ఆశాబంధాలను కోసేస్తుంది. ఆమె పెద్దగా విచారి, ఈ తాపత్రయమంతా పరమాత్మ పరంగా పెడితే అసలైన ఆనందం దక్కుతుంది కదా అని అనుకొని తన్ను తాను భగవంతుడికి సమర్పించుకొని గట్టెక్కి 18 లక్కు ముక్కి పెట్టి మాంసం ముక్క కోసం పడరాని పాట్లుబడి మోహాన్ని వదిలిపెట్టి సుఖం పొందొచ్చు అని అది ఉపదేశిస్తుంది. 19 పసివాడు, వాడికి మానం అవమానం ఇల్లు వాకిలి మొదలైనవేం పట్టవు. తనలో తానే ఆడుకుంటూ ఉంటాడు, తనలో తానే తృప్తి పడుతూ ఉంటాడు, హాయిగా తిరుగుతూ ఉంటాడు. లంపటాలు లేని వాడి అటువంటి ఆత్మానందం కలుగు. 20 కుమార్, ఒక పెళ్లి 7 పిల్ల, తనను వరించటానికి ఒక వరుడి కుటుంబం వాడు ఇంటికి వచ్చి అయిన వారెవడు ఇంట్లో లేరు. వచ్చిన వాళ్ళకి అన్నం వండి పెట్టాలి, వడ్లు దంచాలి, కూర్చోబెట్టి వడ్లు దంచే పని చేస్తారు. ఆ పని వాళ్లకు తెలియకూడదు. ముంజేతికి పెట్టుకున్న గాజులు మూత చేస్తాయి. మెల్లగా ఒక్కొక్క శంఖవలయాన్ని పొగల కొట్టుకుంటూ ఈ చేతికొక వలయం, ఆ చేతికొక వలయం, అంటే ఒక గాజు ఇక్కడ ఒక గాజు మాత్రం ఉండేట్టు చేసుకోవాలి. రెండవది లేకపోవటం వల్ల గాజుల తప్పుడు లేదు. అనుకున్న పని అవతలి వాళ్ళకి అనుకున్న పని అవతలి వాడికి తెలియకుండా పూర్తి చేసింది. దీని వలన సంఘ దోషం ఎటువంటిదో, సంఘ త్యాగం ఎటువంటిదో. సంఘ దోషం అంటే జంట ఉంట మూలంగా ఆ దోషమని చప్పుడయ్యి మనం చేసే పని తెలుసు. ఆ దంగడ 2 గాజు లేకపోవడంతో సంఘ త్యాగం వల్ల సుఖంగా ఉంది అనుకున్న పని. 21 బాణాలు వేసేవాడు. కుమ్మరి వాడొకడు బాణాలు రూపొందించే వృత్తిలో ఉన్న ములుకులుగా బదులుగా సూటి తప్పకుండా పోయే విధంగా బాణాన్ని రూపొందించ. అతని కొలిమికి దగ్గరగా మహారాజు గుర్రం మీద వెడుతను. అయినా వీడు తల తిప్పల, బాణం మీదనే నిష్ఠతో తన పని చేసుకుపోదు. ఆ విధంగా నరుడు ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి చేరుకోవాలనే విషయం ఆ బాణాలు చేసే వాణ్ణి చూసి నేను లేదు. 12 నాగుపాము, అది చీమలు పెట్టిన పుట్టను తన నివాసంగా చేసుకొని గృహారంభం చాలా శ్రమతో కూడి ఇల్లు కట్టాలి. దానికి ఆ శ్రమ లేకుండా ఆవాసం దొరికేట్టు చేస్తూ సుఖం లభిస్తుంది. అలాగే నరుడు గృహ ఆరామాల కోసం పాటుపడకుండా ఏ దేవమందిరం దగ్గర ఏది ఆశించకుండా సుఖంగా ఉండొచ్చని దానివల్ల నాకు నేను అర్థం చేస్తాను. సాలె పురుగు 23 తనంత తాను దారాలతో గూడల్లుకుంటుంది. దానికి అవసరమైన ముడి పదార్థం తనలోనే ఉంటుంది. ఎంత పెద్ద గూడైనా కట్టగలదు. మళ్ళీ దాన్ని అదే విధంగా లోపలికి లాగేసుకుంటుంది. అలాగే మానవుడు తాను సృష్టించుకున్న సంసారాన్ని తనే వెనక్కి తీసుకుపోవాలి, ఒక్కడై మిగలాలి అనే పాఠాన్ని సాలెపురుగు నుంచి నేర్చు. 24 కీటకం అంటే పురుగు. చిన్న ఆకుపచ్చ వన్నె పురుగు, పచ్చ పురుగు అంటాం మనం. తుమ్మెద దాన్ని తీసుకొని ఒక మట్టి గూడులో ఉంచుతుంది. దాని ఎదురుగా పెద్దగా గానం చేస్తూ తిరుగుతూ ఉంది. ఆ చిన్న పురుగు అతి తీవ్రమైన భయంతో ఆ భ్రమరం మీదనే తన సర్వాన్ని నిక్షేపించి ఏకాగ్రతతో తన్మయంగా మారిపోదు. దాన్నే భ్రమర కీట న్యాయం అంటే. ఆ విధంగా సాధకుడు తన లక్ష్యమైన జ్ఞానం మీద సర్వ ప్రకృతులను లగ్నం చేసి భగవంతుడి తాదాత్మ్యం పొంద అని
ఆ చిన్న పురుగు దగ్గర నుంచి నేను నేర్చి ఉద్ధవుడికి గురుబోధ. నాయనా ఉద్ధవ, ఈ విధంగా ఆ అవధూత తన 24 గురువుల గురించి యదు మహారాజుకు వివరించిన పాతకాలం ఇతిహాసాన్ని నీకు చెప్పా. మరికొన్ని విజ్ఞాన విశేషాలు వినిపిస్తా విను. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యమనే మానవుడి ఇంటి దొంగలు. అవి ఎలా లోపలికి ప్రవేశిస్తాయో, ఎలా అపకారం చేస్తాయో ఎవడు గుర్తించాలి. గుర్తించకపోతే కొంప కుళ్ళే అయినా తర్వాత ఏదో చెయ్యాలనుకోవడం, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనే పనికి మారిన వీటి విషయంలో ముందు జాగ్రత్త ఎంతైనా అవసరం. ముందు వీటిని అదుపులో పెట్టుకో. స్థూల దేహాన్ని పవిత్రంగా నిలుపుకునే ప్రయత్నం నిరంతరంగా చేసుకుంటూ పోవాలి. వాటికి సంబంధించిన 6 కర్మలను యజ్ఞాలు చేయడం, ఇతరుల చేత చేయించడం, వేదాలు అధ్యయనం చేయడం, విద్య కోరి వచ్చిన వాళ్ళకి బోధించడం, యజ్ఞాదులైన జగత్తు క్షేమం కలిగించే వాటిని ఏ లోపం లేకుండా దానాలు ఇవ్వడం. 6 అవసరమైనంతవరకు కేవలం సద్వినియోగం చెయ్యటం కోసం ఎవరైనా ఇస్తే అది పవిత్రమైనదని తెలుసుకున్న తరువాత పుచ్చుకోవాలి. వీటినే అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం అనే షట్కర్మలంట. వీలైనంత వరకు జనాలతో ప్రమోదకరమైన సంబంధాలు మాత్రమే పెట్టుకోవాలి. అది తామరాకు మీద నీటి బొట్టులు అంటకుండా. ఇంకా దీనికంటే గొప్ప విషయం ఒకటి, కొండ మీద అడవులలో ఎవడి అంటూ సొంటూ లేకుండా జీవించదు. అది అంత సులభమైన విషయం కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు. శరీరం పడిపోకుండా నిలబడటానికి కావలసిన కొంచెంపాటి భోజనం చేస్తూ ప్రాణాధారం చేసుకుంటూ 3 కరణాలను ముక్కంటికి సమర్పించాలి. సుఖాలలో పొంగిపోకూడదు, దుఃఖాలలో కుంగిపోకూడదు, దేని మీద మమకారం పెట్టుకోకూడదు, ఇంద్రియాల మీద పట్టు సాధించాలి. హృదయ కుహరంలో నన్నే నిలుపుకొని సర్వసమర్పణ భావంతో ఆరాధించి. చాలామందికి భౌతిక సుఖాల మీద పరమమైన అభిమానం, దానికోసం ధనం కుప్పలు తెప్పలుగా కూర్చుకోవాలనే పేరాశ ఎక్కువ. ఇదొక భయంకరమైన సుడిగుండాలతో నిండిన నది లాంటి. దానివైపు చూపు నిలిపితే ఆ సుడిగుండం నిన్ను తనలోకి లాగేసుకోండి. తర్వాత దాని నుండి బయటపడడం ఎలాంటి వాళ్ళకైనా అసాధ్యం. అంతకుముందు చెప్పిన పింగళ కథను మరొక్కసారి స్మరించు. సాధకుడు ఎప్పుడూ మోహాన్ని ఎక్కడికక్కడ తెంచేసుకోవాలి. దీన్ని చక్కగా బోధించే కుమారి వలయాలు తగిలించుకోవటం కథ నీకు చెప్పాను. వలయాన్ని గాజులు పెట్టి. బుద్ధవ, విద్య, అవిద్య అనే 2 విషయాలు ఉన్నాయి. అవి 2 కూడా నా మాయలే. అది తెలుసుకొని నిస్సంగత్వంతో దేనికి తగలకుండా మెలగినవ సంసార బంధంలో తగులు. ఇదంతా ఒక విచిత్రమైన గిజిగాడి గూడు లాంటివి. దీనిలే విష్ణు మాయ అంటారయ్యా. దానికి యోగతత్వమే జ్ఞానం. దాన్ని బట్టి సత్ప్రవర్తన అలవరుచుకోవడం, సుఖం కోరకుండా ఉండటం, దుఃఖం కలిగిన దానివైపు మనసు పోకుండా పట్టుకోగలగడం మొదలైనటువంటివి అలవాటు చేసుకో. వలయాల గలగల. దీన్ని నిరూపించే ఓ చిన్న కథ చెప్తా విను.
కనకావతి పురంలో ఒక బ్రాహ్మణ కన్య ఉండే. ఆమె ముంజేతి నిండా గలగలలాడే రత్నవలయాలు చాలా ఉన్నాయి. చుట్టాలు చాలామంది వచ్చారు. అన్నం వండి పెడదామని రోకలి తీసుకొని వడ్లు దంపుతో రోకలి బరువుతో వలయాలు పెద్దగా చప్పుడు చేస్తుంది. ఆ నాదం ఆమెకు రోత పుట్టి మెల్లగా ఒక్కొక్క వలయాన్ని అంటే గాజు తీసేస్తూ ఒక్కటి మాత్రమే మిగిలే విధంగా చూసుకొని దంచేది. ఇప్పుడు గాజులు లేవు, గలగల లేవు. ఆ విధంగా ఏకాగ్రత కుదిరింది ఆమె. కాబట్టి ఏకాగ్రత కావాలనుకునేవాడు బంధాలను తెంచేసుకో. భగవంతుడికి సమర్పించుకున్న చిత్తాన్ని మళ్ళా లౌకిక విషయాల మీద త్రిప్పకుండా నిలవగలవ. ఆ కన్యలాగా అవిచలితమై అంటే చలించని మనస్కులై భగవంతునిలో తాదాత్మ్యం చెందుతారు అని పరమాత్మ ఉద్ధవుడికి జ్ఞానోపదేశం చేశారు. ఉద్ధవుడికి ఇంకా కొన్ని ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. ఏం అడిగాడు, ఏం చెప్పాడు భగవంతుడు, అవన్నీ రేపు తెలుసుకో.